వరెవ్వా తమిళనాడోళ్ళేం తక్కువలు గారు అనుకున్న సాధించుకుండ్రు 6 దినాలు రాష్ట్రమంతా దుమ్ము లేపిననుకో రాదుండ్రి జల్లికట్టు ఆట కోసం ఆఖరికి మద్రాస్కి మంటలు అంటుకునే లెవెల్లో కొట్లాడిండ్రు లీడర్లు యాక్టర్లు డాక్టర్లు టీచర్లు లాయర్లు డ్రైవర్లు వ్యాపారులు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా ఉద్యమం చేసిండ్రు ఇంత పెద్దగా నడిచినా వీళ్ళకి లీడర్ లేడు ఇంకో డిమాండ్ లేదు ఒక్క ఆట తప్ప ఇంత గొప్పగా నడిచింది కాబట్టే దేశాన్ని అటు తిక్కు తిప్పుకుంది జల్లికట్టు ఉద్యమ పట్టు కడమ రాష్ట్రాలకు తొవ్వ చూపిస్తుంది సేమ్ ఇట్లనే ప్రత్యేక హోదా లడాయి నడిపిస్తందుకు ఆంధ్ర అన్నయ్యలు రంగంలోకి దిగిండ్రు ఓ దిక్కు జెండా వందన పండగ జరుగుతా అంటే ఇంకో దిక్కు విశాఖపట్నం బీచ్ లా దీక్ష పట్టాలని నిర్ణయం చేసిండ్రు సైకిల్ గుర్తోలు తప్ప అన్ని పార్టీల లీడర్లు అన్ని సంఘాలు ఫుల్ సపోర్ట్ చేస్తుర్రు సినిమా హీరోలు కూడా హోదా దీక్షకు జై కొట్టిండ్రు కొందరైతే మేం కూడా వచ్చి దీక్ష పడతామంటుర్రు అయితే ఈ దీక్షకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నా పోరగాళ్ళు అయితే ఇనబడేటట్టే కనబడతలేరు ఈ ముచ్చటిట్లున్నదా జల్లికట్టు లెక్కనే కర్ణాటకల కంబల ఆట ఆడతారు దున్నపోతుల కానిగట్టి బురద మడుగుల ఉరుకుడు పోటీలు పెడతారు ఏ జోడి గెలిస్తే దానికి ప్రైజ్ ఇస్తారు ఓ తాత ముత్తాతల కాంచెల్లి కంబల ఆటలు నడుస్తున్నాయి అయితే ఆటల కోసం దున్నపోతులను గోసపెడుతుర్రని జంతు హక్కుల సంఘపోళ్ళు కోర్టుకు పోయి ఆడకుండా చేసిండ్రు తమిళనాడోళ్ళు ఎట్లనైతే కొట్లాడి జల్లికట్టుకు పర్మిషన్ తెచ్చుకుర్రో మేం కూడా గట్లనే ఉద్యమం చేస్తామని తయారైతుండ్రు శనారం నాడు జోరుగా జూలూస్ తీస్తారట కన్నడ సినిమా యాక్టర్లంతా ఫుల్ సపోర్ట్ ఉన్నారు అవసరమైతే మేం కూడా అసెంబ్లీలా సపరేట్ చట్టం తెస్తామన్నాడు సీఎం సిద్దిరాములు సారు ఇక కేరళలో కూడా ఏదైనా బంద్ చేపిస్తే ఆడ కూడా ఉద్యమం పుట్టొచ్చునట కానీ మొన్న పవన్ అన్న రాసింది కరెక్టే అనిపిస్తుందిలా ఉత్తర భారతం లీడర్లు అంటే మీది బాచుకుండేటోళ్ళు దక్షిణ భారతం అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూస్తే చేతులు కట్టుకొని కూసం మెడలోంచి కూసోబెడతామన్నాడు చూస్తుంటే ఇది నిజమయ్యేటట్టే ఉంది.